హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫాస్ట్గా అని నేర్చుకుందాం. ఓకేనా? ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. ఓకే, ఫస్ట్ వన్, ఇందులో 4 టైప్స్ ఉంటాయి క్యూబ్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. ఫస్ట్ టైప్ 1 చూద్దాం. అదేంటిదంటే నెంబర్ నెంబర్ 1 తోటి స్టార్ట్ అయిందనుకో ఆ క్యూబ్ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా? 1 తోటి స్టార్ట్ అయితే ఫస్ట్ 12 క్యూబ్ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన 2 నెంబర్స్ వేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండు 12 కదా, 12 కాబట్టి 12 వేసుకోవాలి. 1 2. ఓకేనా? నెక్స్ట్ 2కి స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ ఎంత? 2 2 4. నెక్స్ట్ 2 క్యూబ్ ఎంత? 8. మనం 1 to 9 క్యూబ్స్ మనకు గుర్తుండాలి. ఓకేనా? 1 to 9 క్యూబ్స్ నేర్చుకోవాలి ఫస్టే. ఓకేనా? ఏం చేయాలి? 1 వేసుకోవాలి, 2 వేసుకోవాలి, 2 స్క్వేర్ వేసుకోవాలి, 2 క్యూబ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ లాస్ట్ 2 నెంబర్స్ తీసేయాలి. ఓకేనా? ఈ లాస్ట్ 2 నెంబర్స్ని వదిలేసి ఈ మధ్యలో 2 నెంబర్స్ని డబుల్ చేయాలి. 2 2 4 4 4 8. ఇది వేసుకొని ప్లస్ చేయాలి 8. ఓకేనా? 4 + 8 12 కాబట్టి 2 ఇక్కడ వేసుకోవాలి, 1 పైన వేసుకోవాలి. 4 2 6 7 1. సో ఇది ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? ఇచ్చిన 2 నెంబర్స్ ఫస్ట్ వేసుకొని ఈ సెకండ్ నెంబర్ని డబుల్ చేయాలి, మళ్ళీ సెకండ్ నెంబర్ని క్యూబ్ చేయాలి. ఇక్కడ చేసి ఈ 2 నెంబర్స్ని వదిలేసి ఈ రెండింటిని డబుల్ చేసి వేయాలి, ప్లస్ చేయాలి, అంతే. ఓకే, నెక్స్ట్ నెంబర్ చూద్దాం. 13 క్యూబ్ అంటే ఫస్ట్ 1 వేయాలి. నెక్స్ట్ 3 స్క్వేర్ ఎంత? 9. 3 క్యూబ్ ఎంత? 27. ఇలా వేసి ఈ 2 నెంబర్స్ని వదిలేసి వీటిని డబుల్ చేయాలి. 3 3 6 9 9 18 వేసి ప్లస్ చేయాలి. ఇక్కడ 27 ఉంది కదా, ఓన్లీ 7 వేసుకోవాలి. 7 వేసుకొని క్యారీ 2 వేసినాక ఏమవుతుంది? ఇక్కడ 18 + 2 20 29. 9 ఇక్కడ వేసుకొని 2 ఇక్కడే వేసుకోవాలి. ఏమవుతుంది? 5 + 6 11. 1 ఇక్కడ వేసుకోవాలి, 1 ఇక్కడ. 1 + 1 2. ఓకేనా? ఇలా చేయాలి, ఈజీ కదా. ఈ 14 క్యూబ్ చూద్దాం. లాస్ట్ 1 4 4 స్క్వేర్ 16. 4 క్యూబ్ 64. నెక్స్ట్ దీన్ని డబుల్ చేయాలి. ఈ రెండింటిని వదిలేసి ఈ రెండింటిని డబుల్ చేయాలి. 4 4 8 16 16 32 వేసి ఇక్కడ 64 ఉంది కాబట్టి ఓన్లీ 4 ఇక్కడ వేసుకోవాలి, 6 ఇక్కడ వేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? 10 30 40 40 40 52 54. 4 ఇక్కడ వేసుకొని 5 ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ 9 8 8 16 17. 7 ఇక్కడ, 1 ఇక్కడ, 2 2 7 4 4. ఓకేనా? అర్థమైందా? నెంబర్ స్టార్ట్ ఎట్ 1కి ఏం చేయాలి? ఫస్ట్ 2 నెంబర్స్ని ఇక్కడ వేసుకొని దీనికి స్క్వేర్ ఇక్కడ వేసుకోవాలి, క్యూబ్ ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ని వదిలేసి ఈ 2ని డబుల్ చేసి వేసుకోవాలి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ టైప్ 2 చూద్దాం. టైప్ 2 ఏంటిదంటే ఎండ్ విత్ 1. ఓకేనా? ఎండ్ ఎట్ 1 నెంబర్. ఫస్ట్ మనకు స్టార్ట్ ఎట్ 1 అంటే ఏమో ఇలా వెళ్ళినాం కదా, 1 2 ఇలా. ఇప్పుడు ఎండ్ ఎట్ 1 అంటే ఇటు నుండి రావాలి, రైట్ సైడ్ నుండి రావాలి. ఇక్కడ 21 క్యూబ్ ఉంది. ఇక్కడ ఎండ్ ఎట్ 1 నెంబర్ ఎండ్ ఎట్ 1. ఓకేనా? క్యూబ్ 21. సో మనం ఇలా రావాలి. 1 ఇక్కడ వేసుకొని 2 ఇక్కడ వేసుకొని 2కి స్క్వేర్ 4, 2కి క్యూబ్ 8. ఓకేనా? ఈ 2 మళ్ళీ వదిలేసి వీడి డబుల్ చేయాలి. 4 4 8 2 2 4. ఓకేనా? నెక్స్ట్ కథం చేయాలి. 1 2 + 4 6 4 + 8 12. 1 క్యారీ
9 9 2 6 1 ఓకేనా. నెక్స్ట్ 41 క్యూబ్ చూద్దాం. 1 4 4 స్క్వేర్ 16. నెక్స్ట్ 4 క్యూబ్ 64. నెక్స్ట్ ఈ 2ని వదిలేసి వీటిని డబుల్ చేయాలి. 16 16 32 4 4 8 ప్లస్ చేయాలి. 1 4 ప్లస్ 8 12. నెక్స్ట్ ఇది 40 48 49 4 64 అంటే 68 ఓకేనా. ఒకవేళ మనకు ఇక్కడ 1.2 క్యూబ్ అడిగారు అనుకో, ఓకే ఇక్కడ 12 క్యూబ్ అంటే 1728 కదా. ఒకవేళ మనకు 12 క్యూబ్ అడిగారు అనుకో, ఇక్కడ 12 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 10 అంటాం కదా. 10 క్యూబ్ అంటే 1000 కదా. సో మనం అప్పుడు ఏం చేయాలి, 1728కి 3 పాయింట్స్ తర్వాత డాట్ పెట్టాలి ఓకేనా. క్యూబ్ అన్నాడు కాబట్టి ఇక్కడ పెట్టాలి. ఒకవేళ దీనికి కూడా అడిగితే 1.3 క్యూబ్ అడిగితే ఎక్కడ పెట్టాలి, 2 తర్వాత, ఇది కూడా 2 తర్వాత ఓకేనా. పాయింట్లలో కూడా ఇస్తాడు కదా మనకు సింప్లిఫికేషన్లో, అప్పుడు అలా చేయాలి ఓకేనా. నెంబర్ స్టార్ట్ అయ్యే 1కి లెఫ్ట్ సైడ్ నుండి ఇలా వెళ్ళాలి. నెంబర్ 1 తోటే స్టార్ట్ అవుతుంది కాబట్టి, నెంబర్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇట్లా వెళ్ళండి. ఎండ్ అంటే 1 ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ నుండి వెళ్ళండి ఓకేనా. ఫస్ట్ 1 ఇచ్చిన నెంబర్ వేసుకొని దీనికి స్క్వేర్ ఇక్కడ వేసుకొని క్యూబ్, దీని క్యూబ్. నెక్స్ట్ ఈ 2 వదిలేసి ఈ రెండింటిని డబుల్ చేయాలి ఓకేనా. నెక్స్ట్ సేమ్ నెంబర్స్ అయితే ఎలా చేయాలో చూద్దాం. సేమ్ నెంబర్స్ అంటే 22 33 44 55 66 అలా ఓకే. ఇక్కడ 2 క్యూబ్ తీసుకోవాలి. ఈ 2 క్యూబ్ అన్నా ఈ 2 క్యూబ్ అన్నా సేమే కదా. 2 క్యూబ్ ఎంత 8, ఈ 8 4 టైమ్స్ వేసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ 8 8 16 8 8 16. నెక్స్ట్ ప్లస్ చేయాలి. 8 ఎంత 16 ప్లస్ 8 24. ఇక్కడ 24 అంటే ఇక్కడ 26 10 ఓకేనా. నెక్స్ట్ 33 క్యూబ్ చూద్దాం. 33 క్యూబ్ ఎలా, 3 క్యూబ్ ఎంత 27 27 27 27. నెక్స్ట్ డబుల్ చేయాలి. 27 డబుల్ 54 54. నెక్స్ట్ 27 ఉంది కాబట్టి 7 ఇక్కడ వేసుకోవాలి, 2 ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ 20 50 70 80 81 83 8 ఇక్కడ వేసుకోవాలి. ఇది కూడా 83 అంటే 91 అవుతుందా. 20 50 70 77 81 89 ఒకటి 9 ఇక్కడ వేసుకోవాలి, 8 ఇక్కడ వేసుకోవాలి. 27 35 ఓకేనా. ఇది ఆన్సర్ ఓకేనా. ఇట్లా సేమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ ఒక్క నెంబర్ క్యూబ్ కదా, 3 క్యూబ్ అన్న అదే 3 క్యూబ్ అన్నదే కాబట్టి ఈ 4 టైమ్స్ క్యూబ్ వేసుకోవాలి, 2 క్యూబ్. నెక్స్ట్ ఈ 2 వదిలేసి ఈ రెండింటిని డబుల్ చేసి ప్లస్ చేయాలి ఓకేనా. నెక్స్ట్ డిఫరెంట్ నెంబర్స్ అయితే ఎలా చేయాలో చూద్దాం ఓకే. అంటే 23 43 63 39 అలా డిఫరెంట్ ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇటు సైడ్ ఏముంది 2 ఉంది కదా, 2 క్యూబ్ ఇక్కడ వేసుకోవాలి. 2 క్యూబ్ ఎంత 8. నెక్స్ట్ 3 క్యూబ్ ఎంత 27. ఇది లాస్ట్ వేసుకోవాలి ఓకేనా. ఈ మిడిల్ ఏం చేయాలంటే ఫస్ట్ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 చేయాలి. ఇది 2 స్క్వేర్ ఇంటూ 3 4 ఇంటూ 3 12 ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఏమో 3 స్క్వేర్ ఎంత 9 ఇంటూ 2 18 ఇక్కడ వేసుకోవాలి ఓకేనా. ఈ డిఫరెంట్ నెంబర్స్ అయితే నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, దీన్ని డబుల్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ చేయాలి. 7 ఈ 2 క్యారీ 20 56. నెక్స్ట్
12 24 36 36 41 12 ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. 43 క్యూబ్. నెక్స్ట్ 4 క్యూబ్ ఇక్కడ వేసుకోవాలి. ఎంత 4 క్యూబ్ 64. నెక్స్ట్ 2 క్యూబ్ 8 ఇక్కడ వేసుకోవాలి లాస్ట్కి. నెక్స్ట్ 4 స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ వల్ల 16 16 32 ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్క్వేర్ 4 4 ఇంటూ 4 16. నెక్స్ట్ డబుల్ చేయాలి 32 32 ఇంటూ 32 32 ప్లస్ 32 64 16 ప్లస్ 16 32. నెక్స్ట్ ప్లస్ చేయాలి 8 ఎంత అవుతుంది 48 4 ఇక్కడ ఇవి చేస్తే ఎంత అవుతుంది 60 30 90 96 100 కాబట్టి 0 ఇక్కడ వేసుకొని 10 ఇక్కడ వేసుకోవాలి. 10 ప్లస్ 64 74. ఇది ఆన్సర్. ఓకేనా. ఒకవేళ పాయింట్లలో ఇస్తే బై 10 వేసి అక్కడ క్యూబ్ కాబట్టి 0 పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా. మనం ఏమేమి చూసాం, క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 1 to 9 క్యూబ్స్ మనకు నోటెడ్ అయి ఉండాలి. నెంబర్ 1 తోటి స్టార్ట్ అయితే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ వేసుకొని దీనికి స్క్వేర్ ఇక్కడ వేసుకోవాలి, క్యూబ్ ఇక్కడ వేసుకోవాలి, ఓన్లీ అంతే. నెక్స్ట్ అటు ఇటు వదిలేసి ఇక్కడ డబుల్ చేసి ప్లస్ చేయాలి. అదే నెంబర్ ఎండ్ తోటి 1 అయితే ఈట్ నుండి స్టార్ట్ కావాలి. సేమ్ అదే ప్రాసెస్ కానీ ఈట్ నుండి రైట్ నుండి స్టార్ట్ కావాలి. 1 2 మళ్ళీ దీనికి స్క్వేర్ దీనికి క్యూబ్ ఇటు వదిలేసి డబుల్ చేయాలి, ప్లస్ చేయాలి, అంతే. ఇవి ప్రాక్టీస్ చేస్తుంటే అసలు తొందర చేయొచ్చు. సేమ్ నెంబర్స్ అయితే క్యూబ్ 3 4 టైమ్స్ వేసుకొని అటు ఇటు వదిలేసి మధ్యలో ప్లస్ చేసి మధ్యలో డబుల్ చేసి ప్లస్ చేయాలి. అదే డిఫరెంట్ నెంబర్స్ అయితే ఇటు క్యూబ్ వేసుకోవాలి, ఇటు క్యూబ్ వేసుకోవాలి, మధ్యలో ఏమో స్క్వేర్ ఇంటూ ఈ నెంబర్, ఇటు సైడ్ ఏమో ఈ స్క్వేర్ ఇంటూ ఈ నెంబర్ వేసి కథం దీన్ని డబుల్ చేసి ప్లస్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనకు కొంచెం ఇట్లా ఉంటుంది అని ప్రాక్టీస్ చేస్తుంటే మనం సింప్లిఫికేషన్ ప్రాబ్లంలలో చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.